ఆర్ యు రెడీ? ఒకటి, నీకు అనుగ్రహించిన ఉద్యోగం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి, నీకు అనుగ్రహించిన ఉద్యోగమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాతో పాటు చెప్పండి, నాకు అనుగ్రహించిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పోషించడానికి కొంతమందిని ఆత్మీయతలో ఏర్పాటు చేసి దేవుడు అలా వాళ్ళని పోషిస్తాడు. కొంతమంది రాజకీయంలో ఏర్పాటు చేసి దేవుడు అలా పోషిస్తాడు. కొంతమందిని వైద్య శాస్త్రంలో ఏర్పాటు చేసి అలా పోషిస్తాడు. కొంతమందిని కన్స్ట్రక్షన్ వర్క్లో ఏర్పాటు చేసి దేవుడు అలా పోషిస్తాడు. కొంతమందిని రకరకాల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, పొలాల ద్వారా, వ్యాపారాల ద్వారా, వ్యవసాయం ద్వారా, వివిధమైన పద్ధతులలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నిన్ను ఆయన పోషిస్తాడు. ఇదేం ఉద్యోగం అని నువ్వు సనక్కూడదు. అది ఒకవేళ విలువైన ఉద్యోగం అవ్వచ్చు, విలువ కాని ఉద్యోగం అయి ఉండొచ్చు. అందరూ నీకు నమస్కారం పెట్టే ఉద్యోగం అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇతరులకి నమస్కారం పెట్టే ఉద్యోగం అయి ఉండొచ్చు. అది ఏ ఉద్యోగం అయినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన ఇండియాలో లేదు, ప్రతి దేశంలో ఉంది. కష్టపడే వాడిని గౌరవిస్తారు, కానీ మన ఇండియాలోనే అది లేదు. కానీ ఇతర దేశాలలో కాదు, నువ్వు ఏ పని చేసినా గౌరవిస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు దొంగతనం చేయట్లా. ఎందుకు తెలుసా? నువ్వు పాపం చేయట్లా. అందుకే ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందలు చేసిన జాన్ వెస్లీ అన్న భక్తుడు అన్నాడు, ఏ పని చేయడానికన్నా సిగ్గుపడకు, ఒకటి తప్ప, పాపం తప్ప. మళ్ళా చెప్తున్నాను, ఏ పని చేయడానికన్నా సిగ్గుపడకు, ఒకటి తప్ప, పాపం తప్ప. ఈ రోజున నీకు దేవుడు ఏది అనుగ్రహించాడు దాన్ని నువ్వు ఘనంగా చూడాలి, దాన్ని విలువగా చూడాలి, దాన్ని గొప్పగా చూడాలి, దాన్ని ఘనతగా చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకెందుకు ఇదే ఉద్యోగం, నా కర్మ, నా రాత, వచ్చి పడ్డానే అనకూడదు. దాని ద్వారా నేను పోషింపబడుతున్నా. అది నువ్వు నీ ఉద్యోగాన్ని కాదు నువ్వు అవమానపరిచేది, నీకు పోషణ మార్గం సిద్ధపరిచిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. అది నీకు ఘనతగా ఉండాలి. అది ఎదరోడికి ఘనతగా లేకపోవచ్చు, పక్కనోడికి ఘనత లేకపోవచ్చు, కానీ నీకు అది ఘనంగా మారాలి. ఎంతమంది ఆశించారో నీలాగా ఉద్యోగం చేయాలని, ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో నువ్వు చేస్తున్న ఉద్యోగం నువ్వు అలాంటి ఉద్యోగం చేయాలని. ఎంతమంది ఆదివారం శుక్రవారం వచ్చి మోకాలుంచి నాకు కూడా అంకుల్ గారు లాంటి ఉద్యోగం ఇవ్వవా, నాకు కూడా ఆంటీ గారు లాంటి ఉద్యోగం నాకు ఇవ్వా, నాకు కూడా ఈ అన్నయ్య లాంటి పరిచయం ఇవ్వా అని ఎంతమంది ఉపవాసాలను ప్రాణం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వలేనిది కృప చేత మనకు అనుగ్రహించాడు. ఆయన నాకు అనుగ్రహించాడు, మీకు అనుగ్రహించాడు, నాకు అనుగ్రహించాడు, నీకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియపరచాలి. ఏలియా దేవుడు గొప్పగా వాడుకున్నాడు పరిచయలో. అతన్ని పోషించేది దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఆత్మీయ రంగంలో ఇచ్చడానికి. ఆయన ఆత్మీయత ద్వారా పోషింపబడుతున్నాడు, పరిచర్య చేసి పోషింపబడుతున్నాడు. పోషింపబడుతుంటే ఒక ఆమె సవాలు విసరగానే బదిరీ చెట్టు కింద కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా నన్ను పరిచర్య పంపించావు? ఎందుకయ్యా మా పెద్దోళ్ళకన్నా నాకన్నా ముందర ఎంతమందో పితరులు ఉన్నారు, వాళ్ళకన్నా నేను చిన్నోడిని, ఎందుకు నన్ను ఈ పరిచర్య పంపించో? ఎందుకు? నా జీవితం చచ్చిపోతే బాగుండు. దేవుడు ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి తెలుసా? ఏలియా, నీకు నువ్వే, నేను నీకు అప్పగించిన ఉద్యోగం బట్టి, నేను నీకు అప్పగించిన పరిచర్య బట్టి శాపనార్థాలు పెట్టకు. నీలాగా పరిచర్య చేయాలని ఎంతోమంది పాస్టర్లు ఆశిస్తున్నారు. నువ్వు ప్రార్థన చేయగా అగ్ని దిగింది, నువ్వు ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, నువ్వు ప్రార్థన చేయగా మోపైన వర్షం వచ్చింది, నువ్వు ప్రార్థన చేయగా చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తున్నారు, నువ్వు ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు రాజుల ఎదుట నిలబడుతున్నావు, నువ్వు రాజులతో సంబంధం ఉంది, నీకు మంత్రులతో సంబంధం ఉంది. ఎక్కడ అడుగు పెట్టినా ఏలియా ఏలియా అంటున్నారు. ఇంత గొప్ప పరిచర్య నీకు ఇచ్చా, ఇంత విలువైన పరిచర్య నీకు ఇచ్చా. ఎందుకు నువ్వు సనుక్కుంటావు? ఎందుకు కొనుక్కుంటావు? నేను నీకు ఇచ్చిన ఉద్యోగం బట్టి, నేను నీకు ఇచ్చిన పరిచయం బట్టి దేవుని కృతజ్ఞత తెలియపచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేని దేవాది దేవుడు నత్తివాణ్ణి
నా దేవుడు బయటికి తీసుకొచ్చి 30 లక్షల మంది ప్రజలకు నాయకుడిగా మార్చాడు. విసిగిపోయిన మోషే ఏమన్నాడు తెలుసా? నేను వీళ్ళని కన్నానా? నాకు పరిచర్య వద్దంటే పరిచర్య అప్పగించో, ఎందుకు నాకు అప్పగించో అని దేవుడి మీద సనుగుతుంటే దేవుడు ఇండైరెక్ట్గా అతనితో చెప్పేది ఏంటి తెలుసా? మోషే ఆ మాట అనకు. ఎంతమంది అమ్మల స్వప్నాలు చూశారో తెలుసా? ఎంతమంది నాన్నల కళ్ళకు అన్నారు తెలుసా? మా కొడుకే ఈ స్థాయికి రావాలని వాళ్ళందరినీ పక్కన పెట్టి నిన్ను నేను ఎదురు నిలబెట్టా. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం ఎందుకు అంటావా? ఇప్పుడు ఈ పాస్టర్ పరిచయం నాకు ఎందుకు అంటావా? ఈ పరిచయం నాకు ఎందుకు అంటావా? నువ్వు ఆ మాట అనకూడదు. ఎవరికి లేని భాగ్యం నేను నీకు ఇచ్చా. నీకిచ్చిన పరిచయం పెట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరచన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అదే సర్వశక్తి గల దేవుడు అనేది. ఈ రోజు నీ ఉద్యోగం చూసి, ఏ ఉద్యోగం? ఈ ఉద్యోగం నువ్వు అనుకున్న రాబడి నీకు రాకపోవచ్చు. ఏ ఉద్యోగం? ఈ ఉద్యోగం నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నావేమో. ఏం పరిచర్య? ఈ పరిచర్య నువ్వు అనుకున్నావేమో ఏంటా అని. నా దేవుడు అనేది నేను నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియవచ్చు. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తాడు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ సాక్ష్యం చెప్పాడు. ఆ తమ్ముడి పేరు కిరణ్. దేవుడంటే అమితమైన ప్రేమ, పరిచర్య కొరకు ఏదో చేయాలని ఆశ. అందువలన మన కొండపైన చర్చి ఉన్నప్పుడు అక్కడ జాసెట్ నేర్చుకున్నాడు. జాసెట్ నేర్చుకుని పరిచర్యలో వాడబడేవాడు. ఉపవాస ప్రార్థన పండగ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన పండగ జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో కొండపై నుండి జరిగేది. అప్పుడు మనం ఇప్పుడు శుక్రవారం ఆదివారమే చప్పట్లు కొడుతున్నాం. ఆ చప్పట్లు కూడా చాలా సైలెంట్గా కొడుతున్నాం. కానీ కొండపైన అలా కాదు. చప్పట్లు కొడుతుంటే బస్సులు కూడా ఆగిపోయి చూసేవాళ్ళు పైకి. అలాంటి శబ్దంతో ఉండేది. కానీ ఇప్పుడు అలా కుదరదు గనక ఆపేశాం. ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత తాళం వేసుకున్నాం. ఎవరికి వాళ్ళం కిందకు వస్తున్నాం. ఎవరికి వాళ్ళం కిందకు వస్తుంటే అన్నయ్య నీతో పాటు బండి మీద వస్తానన్నాడు. ఓకే రమ్మన్నాను. ఎప్పుడు అడగడు. కానీ వెనకాల పల్సర్ నేను ఎదురు నడుపుతున్నాను, వెనకాల తమ్ముడు ఉన్నాడు. అలా బైపాస్ రోడ్డు మీద వస్తున్నాం. ఈ రోజుకి కూడా నా కళ్ళులో మెదులుతుంది. ఈ రోజుకి కూడా నా కళ్ళులో మెదులుతుంది. బైపాస్ రోడ్డు మీద బండి మీద వస్తున్నాం. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు. అన్నయ్య ఒకసారి బండి ఆపువా అని అన్నాడు. ఏ అన్న ఆపువా అన్నాడు. ఆపగానే ఒక మాట అన్నాడు. నేను నిన్ను 2 మాటలు అడుగుతాను. నేను నిన్ను గాయపరచాలని అడగట్లా. నా హృదయ వేదన తట్టుకోలేక నేను అడుగుతున్నా. నాకు నువ్వు జవాబు ఇవ్వాలి. అన్నయ్య దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనగానే నేను అన్నాను, అదే మాట అంటున్నావు కిరణ్ అన్నా. నిజంగా నాకు ఒక మాట చెప్పు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నాకు ప్రేమిస్తున్నాడా లేదని చెప్పాను, నాకు ఇంకేం వద్దు అనగా నేను అన్నాను, దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న. దేవుడు ప్రేమిస్తే మా నాన్న పచ్చి తాగుబోతున్నా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్లో చేస్తాడు. అప్పుడే 40,000 జీతగాడు 10,000 కూడా ఇంటికి తీసుకురావట్లేదు. మా అమ్మకి అనారోగ్యం, మా అక్కకి పెళ్ళవలేదు, మా అన్నయ్య చదువుకొని ఉద్యోగం లేదు, నేనేమో ఉద్యోగం కోసం బ్యాంక్ ఎగ్జామ్లు రాసి ఒక్క ఉద్యోగం లేదు. ఏం ప్రేమిస్తున్నాడు అన్నయ్య? అద్దె కట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఉపవాస ప్రార్థనకు వచ్చింది నడుచుకుంటూ వచ్చానన్నయ్య. ఏం ప్రేమిస్తున్నాడు అన్నయ్య అని చెప్పి నేను బాధ పెట్టాను. అన్నయ్య నన్ను క్షమించు, వెళ్దాం పట్టు అన్నాడు. నాకేమీ అర్థం కాల. వాళ్ళ ఇంటి దగ్గర ఆపగానే నన్ను కౌగలించుకొని ఒక మాట అన్నాడు, యేసయ్య గొప్ప దేవుడు నాకు తెలుసు అన్నయ్య, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నాకు తెలుసు అన్నయ్య. కానీ ఎందుకు ఇంత గట్టిగా నేను అడిగానంటే నలిగిపోతున్నాను అన్నయ్య. అందుకే అడిగాను. ఇంటికి వెళ్ళాను. మోకాలుండి ఒక చిన్న ప్రార్థన చేశాను. దేవా, ఇలా చెప్పకుండా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డ చేత నన్ను అడిగించావు. ఎవరైతే ఇలాగున్నారో నువ్వు వాళ్ళకి జవాబు ఇవ్వు తండ్రి. నాయనా, నువ్వు సృష్టికర్తవి, నువ్వు జవాబునివ్వయ్యా. 2 ఒకే ప్రార్థన చేశా. నీ బిడ్డకి ఒక ఉద్యోగం ఇవ్వాలయ్యా. నీ బిడ్డకి ఒక ఉద్యోగం ఇవ్వాలయ్యా. ఆమేనండి. యేసు నామములో నీ బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వాలయ్యా. నా ప్రార్థన గొప్పతనం కాదు, ఆయన ప్రార్థన గొప్పతనం కాదు. యేసయ్య కృప, యేసయ్య కృప, యేసయ్య కృప.
యేసయ్య కృప, యేసయ్య కృప, యేసయ్య కృప. అక్కకు వివాహం అయింది, మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది, సైంటిస్ట్గా దేవుడు ఎన్నుకున్నాడు. తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం ఇచ్చాడు. సిండికేట్ బ్యాంకేనా? సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం ఇచ్చాడు. చిన్న వయసులోనే నమ్మకత్వాన్ని సంపాదించాడు, చిన్న వయసులోనే పేరు సంపాదించుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుండి చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు. చెన్నైలో ఒక 55 సంవత్సరాలు కలిగిన వాడికి అటువంటి బ్రాంచ్ ఇస్తారు. చిన్న వయసులోనే అటువంటి గొప్ప బ్రాంచ్ ఇచ్చారు.